ఏపీ మంత్రివర్గ విస్తరణ టీడీపీలో చిచ్చు రేపింది. కేబినెట్ కూర్పుపై అధికార పార్టీలో అసంతృప్తి భగ్గుమన్నది. దశాబ్దాల నుంచి పార్టీకి సేవ చేస్తున్న తమను కాదని పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు కట్టబెడతారా అని అధిష్టానంపై కన్నెర చేస్తున్నారు. చంద్రబాబు తీరుపై వారు రగిలిపోతున్నారు. కేబినెట్ విస్తరణపై టీడీపీలో అసంతృప్తి సెగలు. చంద్రబాబు తీరుపై రగిలిపోతున్న సీనియర్ ఎమ్మెల్యేలు. పార్టీని నమ్ముకుంటే నట్టేట ముంచుతారా అని మండిపాటు. రాజీనామాస్త్రాలు సంధిస్తున్న సీనియర్ ఎమ్మెల్యేలు. మంత్రివర్గ విస్తరణ టీడీపీలో అసంతృప్తికి ఆజ్యం పోసింది. ఎంతో కాలంగా మంత్రి పదవి వస్తుందన్న ఆశలు పెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు చివరికి తమకు కాదని పార్టీ ఫిరాయించిన వారికి, పార్టీ మారిన వారికి పదవులు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి మీరిచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. మీడియా ముందుకు వచ్చిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే చంద్రబాబు తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. అలాగే మంత్రి పదవుల నుంచి ఉద్వాసనకు గురైన నేతలు కూడా చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు. మంత్రి పదవుల కోసం ఆశపడి చివరికి భంగపడ్డ పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. పార్టీ ఆయారాం గయారాంల కేంద్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా అర్థం కావడం లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. అనేక మంది అవకాశాలు అవతల వాళ్ళు దండుకుపోతుంటే ఇవాళ కార్యకర్తలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో ఆలోచించమని చెప్పాం. ఇవాళ అనేక కార్పొరేషన్లకు వేశారు. అనేక మందికి పదవులు కొద్ది మందికి వచ్చినాయి, కొద్ది మందికి సీనియర్గా పనిచేయడం వచ్చినాయి. కానీ 3 వంతులు బయట వాళ్ళకి వెళ్ళినాయి. 3 వంతుల పదవులు బయటికి వెళ్తూ ఉంటే ఇది దేనికోసం? ఇది ఎవరి కోసం? రామారావు గారు పెట్టింది దీనికోసమేనా? మనం పనిచేసేది వీళ్ళ కోసమేనా? దయచేసి ఆలోచించమని ముఖ్యమంత్రి గారికి నేను కోరటం జరిగింది. మంత్రి పదవి దక్కకపోవడంతో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు కాపుల గొంతు కోశారని బహిరంగంగా వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది. దీంతో బోండా ఉమాను పిలిపించుకున్న చంద్రబాబు తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే విప్పు పదవులకు రాజీనామా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అవసరమైతే తానే పార్టీ పెడతానని వెల్లడించారు. ఉన్నటువంటి ఈ రాజకీయ సమీకరణాల దృష్ట్యా శాసనసభ్యుడిగా కొనసాగుదామని అనుకోవటం లేదు. నా రాజీనామా లేఖని ఆయనకే స్వయంగా ఇద్దామని అనుకుంటున్నాను. ఈ పార్టీలో ఈ ప్రభుత్వంలో కూడా నేను కొనసాగేటువంటి పరిస్థితి నాకు కనబట్టలేదు. నేను చిన్నపుచ్చుకుంటున్నా. అవసరమైతే కొత్త పార్టీనే స్థాపిస్తాను తప్ప. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కూడా తన పదవికి రాజీనామా చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదని చంద్రబాబుపై ఆగ్రహంగా ఉన్నారు. టీడీపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని కాగిత వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. అటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కూడా అధినేత తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. ఇవాళ ఎవరికన్నా నేను తీసిపోయానని చెప్తే నేను మీ ద్వారానే ఇవాళ చెప్తున్నాను. నాకు పదవి అవసరం లేదు, నాకు ఏమీ అవసరం లేదు. ఐ విల్ రిజైన్ మై జాబ్. మరో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కూడా కేబినెట్ విస్తరణపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. తనను కేబినెట్లోకి తీసుకోకపోవడంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆయన అనుచరులు పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. అటు అనంతపురం జిల్లా పెనుకొండ టీడీపీలోనూ అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే పార్థసారథికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా 11 మంది సర్పంచులు, 8 మంది ఎంపీటీసీలు, 33 మంది డీలర్లు, జడ్పీటీసీ మార్కెట్ యార్డ్ చైర్మన్తో పాటు దాదాపు 150 మంది దాకా పదవులకు రాజీనామా చేశారు. ఉద్వాసనకు గురైన మంత్రులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి నుంచి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవి నుంచి బొజ్జలను తొలగించడంతో ఆయన వర్గీయులు రగిలిపోతున్నారు. మంత్రి పదవి నుంచి తొలగించడంపై రావెల కిషోర్ బాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో రావెల ఉన్నట్లు సమాచారం. వీరే కాక మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా అస్త్రాలు సంధించేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రిమండలి విస్తరణ తర్వాత
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్భవన్లో ఈరోజు గవర్నర్ని కలిశారు. ఆయన ఏమన్నారు ఒకసారి విని చర్చలకు పోదాం. గవర్నర్ గారిని ఇవాళ కలిసి గవర్నర్ గారికి లేఖ అందజేశాం. ఒక పార్టీ తరపు నుంచి గెలిచి ఆ పార్టీ పదవుల్లో కొనసాగుతూ మొన్న స్పీకర్ గారు కూడా ఈ ఎమ్మెల్యేలందరినీ కూడా కాపాడే ఉద్దేశంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భూమా నాగిరెడ్డి గారు చనిపోయారు కాబట్టి 66 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బలం అని చెప్పి చదివి వినిపించాడు. మరి ఒకవైపునేమో స్పీకర్ పదవిని ఉపయోగపెట్టుకొని వాళ్ళను డిస్క్వాలిఫై కాకుండా వాళ్ళను కాపాడుతూ ఉన్నారు. మరోవైపున ఒక అడుగు ముందుకేసి ప్రజాస్వామ్యాన్ని పట్టపగలి కూనీ చేస్తూ ఏకంగా మంత్రి పదవులు కూడా ఇవ్వడం అన్యాయం కాదా, ధర్మం కాదా? ప్రజల్లోకి పోకుండా, ప్రజల ఆమోదం పొందకుండా, వాళ్ళ టికెట్ మీద గెలవకుండా ఇది ధర్మమేనా అని చెప్పి అడుగుతూ గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేశాం. దయచేసి వాళ్ళ రాజీనామాలు వాళ్ళు చేసేట్టుగా చేయండి, ఆ రాజీనామాలు ఆమోదింపబడేట్టుగా చర్యలు తీసుకోండి. ఇవేమీ జరగకపోతే మీరు దగ్గర ఉండి డిస్క్వాలిఫై చేసే కార్యక్రమం చేయాల్సిన పద్ధతిలో చేయండి అని కూడా రిక్వెస్ట్ చేశాం. కారణం ఏంటంటే గవర్నర్ గారనే పదవి, గవర్నర్ గారనే వ్యక్తి రాజకీయాలలో ఎందుకుంటాడు అని అంటే ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకునేందుకు గవర్నర్ గారు ఉంటారు. ఇటువంటి తప్పులు ఏదైనా జరుగుతూ ఉంటే దాన్ని అరికట్టేందుకు గవర్నర్ గారు పదవి ఉపయోగపడుతుంది. ఆ పదవిలో తానుండి జరగకుండా చర్యలు తీసుకుంటాడు. అటువంటి గవర్నర్ గారి చేతనే ఇటువంటి దారుణాలు చేయిస్తే ప్రజాస్వామ్యం ఇంకా ఎవరు కాపాడుతారు? ప్రజాస్వామ్యం అనేది ఇక నిజంగా ఎలా బతుకుతుంది అన్నది దయచేసి ఆలోచన చేయండి సార్ అని చెప్పి కూడా గవర్నర్ గారిని గట్టిగా రిక్వెస్ట్ చేస్తూ అడిగాం. ఇది ఇంతటితో కూడా విడిచిపెట్టము. ఇవాళ గవర్నర్ గారికి ఇచ్చిన ఈ లేఖను ఈ స్పిరిట్ను ఢిల్లీ దాకా తీసుకుపోతాం. ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీ అపాయింట్మెంట్ అడిగాం. ఆయన అపాయింట్మెంట్ వచ్చిన వెంటనే ఢిల్లీకి కూడా పోతాం. ప్రెసిడెంట్ గారిని కలుస్తాం, ఎలక్షన్ కమిషన్ను కలుస్తాం, వివిధ పార్టీలను కలుస్తాం, ఇంక్లూడింగ్ మోడీ గారిని కూడా అవకాశం ఉంటే అపాయింట్మెంట్ ఆయన అడుగుతాం. ఆయన కూడా ఇస్తే ఆయన దగ్గరికి కూడా వెళ్ళి మీ ఎన్డీఏ పార్ట్నర్గా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా చేస్తూ ఉంటే మీకు చెడ్డ పేరు రాదా సార్ అని చెప్పి ఆయన కూడా అడుగుతాం. దీన్ని ఇంతటితో వదిలిపెట్టము. ఖచ్చితంగా ఈ నలుగురిని రాజీనామా చేయించేట్టుగా చేస్తాము, రాజీనామాలు ఆమోదించబడేట్టుగా చేస్తాము. ఖచ్చితంగా బై ఎలక్షన్స్కి తీసుకొని పోతాము. బై ఎలక్షన్స్లో పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, వాళ్ళ మీద నమ్మకం విశ్వాసాలు ఉన్నాయి. పైనుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, మంచి జరుగుతుంది. పార్టీ మారిన వ్యక్తులు ఆ పార్టీతో సంక్రమించిన పదవులకు కూడా రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. అలా చేసేలా చట్టం తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. కర్ణాటకలో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు తమ పదవులకు రాజీనామా చేశారని, అది రాజ్యాంగబద్ధంగా మంచి సాంప్రదాయం అని గుర్తు చేశారు. మారిన వ్యక్తి మారిన క్షణం తన పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా ఇవ్వాలనేది సిద్ధాంతం. దానిపైన దేశంలో ఒక అభిప్రాయం వచ్చి ఆ దిశలో ముందుకు వెళితే దేశానికి మంచిది, ప్రజాస్వామ్యానికి మంచిది. ఇంతకు ముందు కూడా నేను అభిప్రాయం చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను. ఒక సూత్రబద్ధంగా ఎవరికైనా సరే, ఇప్పుడు కర్ణాటకలో కూడా బీజేపీలో చేరినప్పుడు ఏం చేశారంటే అందరూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చారు, ఎలక్షన్ జరిగింది. అది మంచి ఆదర్శమైన పరిస్థితి. ఆ విధంగా ముందుకు వెళితే మంచిది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు కర్ణాటక ఉదంతాన్ని ఉదాహరించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయగానే జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి ఇద్దరు కూడా తమ శాసన సభ్యత్వాలకు, పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చిన 16-17 మంది శాసనసభ్యుల చేత కూడా రాజీనామాలు చేయించి మళ్ళీ అంగీకరింపజేసుకొని మళ్ళీ ఎన్నికలకు పోయారు. ఇది దేశమంతటా ఇట్లా ఆదర్శవంతంగా ఉండాలి తప్ప పార్టీలు ఫిరాయించి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తే ఏం జరుగుతుందో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో చేసిన మంత్రివర్గ విస్తరణ గందరగోళానికి దారితీసి అసంతృప్తులు మొదలైనవి. వాటి గురించి మాట్లాడుకుందాం. రామచంద్రమూర్తి గారు చెప్పండి. వెంకయ్యనాయుడు గారికి ఇద్దరు కూడా మనం ఈ విషయం మాట్లాడుకున్నాం. ప్రజలు చర్చించాలంటారేంటి? ప్రజలు చేయాల్సిన ఏముంది దీంట్లో? పార్లమెంటేరియన్ చర్చించాలి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఆల్రెడీ ఉన్న చట్టాన్ని బలోపేతం చేయాలి. దాంట్లో ఉన్న ఒక లూప్ హోల్ని
మనం ప్లగ్ చేయాలి. అక్కడ ఏంటంటే స్పీకర్కి మన స్పీకర్ విశేషాధికారాలు ఉంటాడు, స్పీకరు పార్టీలకు అతీతంగా పనిచేస్తాడు, ముఖ్యమంత్రి చెప్పు చేతల్లో ఉండడు, స్వతంత్రంగా వ్యవహరిస్తాడనే ఉద్దేశంతో ఆ లూపులు వదిలిపెట్టారు. కాబట్టి మనకు తెలిసిపోయింది స్పీకరు ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు, ముఖ్యమంత్రి కాదు చీఫ్ విప్ ఎట్లా సంకేతం పంపిస్తే అట్లా చేస్తాడు అని మనకు అర్థమైంది. అయినప్పుడు అది వెంకయ్యనాయుడు గారికి తెలుసు. తెలిసినప్పుడు ఇంకా మన ప్రజలు చర్చించాలి, దీన్ని అభిప్రాయం చేయాలంటాడు. ఏం చేసేది ఆయనే చేయాలి. యాజ్ ఎ మినిస్టర్ హీ హ్యాస్ టు గో టు ప్రైమ్ మినిస్టర్ అండ్ టెల్ దెమ్. ప్రైమ్ మినిస్టర్ తెలియదా ఇక్కడ నలుగురు ఫిరాయింపుదాల చేత ప్రమాణ స్వీకారం చేయించినట్టు. నిజానికి గవర్నర్ గారు ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి పోయినప్పుడు గవర్నర్ గారు ఒప్పుకోవట్లేదు ఫిరాయింపుదాల చేత ప్రమాణం చేయించడానికి, అందుకే నేను చేయించలేకపోయినాను చంద్రబాబు చెప్పినట్టు వార్తలు వచ్చినప్పుడు నేను సంతోషించాను. హీర్ ఈజ్ ఎ గవర్నర్ హూ ఇస్ రిఫ్యూజింగ్ టు ఒబ్లైజ్ ఎ చీఫ్ మినిస్టర్ టు ఫాలో సమ్ ప్రాక్టీస్ విచ్ ఈజ్ నాట్ ఇన్ కన్ఫర్మిటీ విత్ కాన్స్టిట్యూషన్. కానీ పాప ఆయన 10 ఏళ్ళు గవర్నర్గా చేశారు. ఇంకా ఇప్పుడు ఈ పని చేయాల్సిన అవసరం ఉందా? చేయనంటే ఏమయ్యేది? చంద్రబాబు గారు నమస్కారం, నేను ఫిరాయింపుదాల చేత నేను చేయించను, ప్రమాణం చేయించను, నాకు 10 ఏళ్ళు హాయిగా గవర్నర్గా ఉన్నాను, నా మంచి పేరుంది, ఇప్పుడు చెడగొట్టుకుంటే ఏమయ్యేది? ఈ మంత్రులు కూడా మంత్రులు కాని వాళ్ళు, సో బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు అసెంబ్లీలో ఏదో మంత్రి పదవి వస్తుందని, ఇప్పుడు రాలేదు. జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి పోటీలు పడ్డారు కదా, ఇప్పుడు మంత్రి పదవి రాలేదు. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో చంద్రబాబు అనేక కార్యక్రమాలు చేశాడు. పట్టిసీమ మీద దండ ఖర్చు పెట్టారు, బోళ్ళని ఎస్కలేషన్ చేశారు, అన్ని అక్రమం. ఎప్పుడు ఎవరు మాట్లాడలేదే, ఎవరు కంటతడి పెట్టుకోలేదే. ప్రజల తరఫున నిజంగా మాట్లాడేవాళ్ళైతే, ప్రజల గురించి ఆలోచించే వాళ్ళైతే ప్రభుత్వం చేస్తున్న మంచి చెడులను చూడాలి కదా, ప్రశ్నించాలి కదా. ఎప్పుడు ప్రశ్నించలేదే, ఎప్పుడు ఒక్క రాజీనామా చేస్తా అనేదే. రామచంద్రమూర్తి గారు, మీరు చాలా ఎక్కువ ఆశిస్తున్నారు ఇంటర్నల్ డెమోక్రసీ ఇన్ పొలిటికల్ పార్టీ. అదే ఏ పార్టీ అయినా ఉండాలి కదా కనీసం. ఒక అధికారంలో ఉన్న పక్షాల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకోవడం మీలాంటి వాళ్ళకు కరెక్టే, కానీ ప్రజాస్వామ్యం ఉండాలంటే, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే అంతర్గత ప్రజాస్వామ్యం కూడా ఉన్నారు కదా. ఉండవు. ఎవరు ఎక్కడ లేకపోయినా, ఏ పార్టీ లేకపోయినా తప్పే. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ కానీ ఒక ప్రభుత్వం కానీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మంత్రివర్గంలో ఉన్న మంత్రులను సంప్రదించాలి కదా, అసెంబ్లీలో ఉన్న వాళ్ళని మొత్తం సంప్రదించాలి కదా. ఎవరిని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటుంటే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నవాడు బట్ వారు తిరుగుబాటు చేస్తారు. ప్రతిసారి నేను అని చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు. చేస్తున్నాం, ప్రభుత్వం చేస్తున్నాం అంటారు, అది ఏం తెలుగు నాకు తెలియదు. ప్రభుత్వం చేస్తున్నాం కాబట్టి వెంకయ్యనాయుడు గారు ఏం చెప్పినా ఇవన్నీ చెప్పడానికి నీతులు వాళ్ళ దగ్గరకు వచ్చారు. ఆయనకి కర్ణాటక తెలుసు, ఎందుకంటే ఈ వాజ్ రిప్రజెంటింగ్ కర్ణాటక ఫర్ మోస్ట్ ఆఫ్ హిస్ టర్మ్. ఆంధ్రాలో ఏం జరిగింది తెలీదు. ఒకసారి ఈసారి తప్ప అదే, కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర మర్చిపోయాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వాళ్ళతో వచ్చిన ఎమ్మెల్యే రిజైన్ చేసినాక దాన్ని మర్చిపోయాడు. అంటే ఎక్కడ రిజైన్ చేయకుండా పార్టీ ఫిరాయించి రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేయలేదా అన్నట్టు ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్లో. రాజశేఖర రెడ్డి హయాంలో చేయలే అట్లా. నరేంద్ర వచ్చినప్పుడు అంటే రిజైన్ చేయించాడు. రిజైన్ చేస్తే ఆయన ఓడిపోయాడు మళ్ళీ పోటీ చేసి. దాని తర్వాత గెలిచినప్పుడే మినిస్టర్ అయ్యాడు. కానీ అట్లా ఎప్పుడు ఒక పార్టీలో గెలిచి అతను పార్టీ ఫిరాయించి మినిస్టర్ అయిన సందర్భం లేదు, ఇంతవరకు ఎక్కడా లేదు. కర్ణాటకలో కూడా లేదని చెప్తున్నారు కదా. ఇక్కడ తెలసాని శ్రీనివాస్ యాదవ్ కొద్దిగా ఇప్పుడు మనకి చూస్తే ఏంటంటే ఈ మంత్రివర్గ విస్తరణ, ఈ శాఖల కేటాయింపు చేస్తే కేసీఆర్ గారిని బ్లైండ్గా ఫాలో అవుతున్నాడు ఈ విషయంలో. అన్ని విషయాల్లో ఫాలో కావట్లే. కేసీఆర్ గారు ఇక్కడ కొంచెం మంచి పనులు చేస్తున్నాడు. మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఇవన్నీ మంచి పనులు చేస్తున్నాయి. ఇట్లాంటివి పెట్టుకోవట్లే ఆయన. ఉన్న పోలవరం ఉండగానే ఇంకా 2-3 కాలాలు ఇది చేయటం చేస్తున్నాడు. అట్లా అనవసరం. కానీ కొడుక్కి ఐటీ ఇవ్వటం, మళ్ళీ గ్రామీణాభివృద్ధి డిటో అనమాట. కేటీఆర్కి ఏముంటే అది పదవులు ఇవ్వాలి, అట్లా డిటో చేయటం. అంతేగాని స్వతంత్రంగా ఆలోచించడం కానీ మంచి నిర్ణయాలు తీసుకోవడం లేదు. నేను ఐ ఫైండ్ ఫాల్ట్ విత్ ఎమ్మెల్యేస్. నీకు మంత్రి పదవి రాకపోయారు, నువ్వు కంట్రోల్ పెట్టుకుంటున్నావు, రాజీనామా చేస్తా ఉంటున్నావు కదా. ప్రజలకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు మాట్లాడా? ఈ 3 ఏళ్ల కాలంలో జరిగిన వాటి మీద పాయింట్ బ్లాంక్ రేంజ్లో చంపారు శాశ్వతలో, మాట్లాడలేదే. అక్కడ గోదావరి పుష్కరప్పుడు 20 మంది చచ్చిపోయారు, మాట్లాడలేదు ఎవరు, ఒక ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదే. ఇప్పుడు నీకు మధ్య పదవి రాకపోయారు గొడవ పెడతావా? ఈ అసమ్మతులు ఇవ్వని ఆయన పిలిచి కొంతమంది బెదిరిస్తున్నాడు, కొంతమంది బుజ్జగిస్తున్నాడు. కొంతకాలం ఉంటుంది, అయిపోతుంది. వీళ్ళకి లేని వాళ్ళే పుట్టలేదు కదా. రామచంద్రమూర్తి గారు, మీరు మీడియా రిపోర్ట్స్ చూస్తుంటారు. ఒక ఎమ్మెల్యేని పిలిచి
మొదటిసారి ఎమ్మెల్యే నీకు మంత్రి పదవి ఇవ్వడం అవసరమా అన్నారట. అంటే మరి లోకేష్ బాబు మొదటిసారి ఎమ్మెల్యే కూడా కాదు, ఎమ్మెల్సీ మొదటిసారి ఎమ్మెల్సీ. అట్లా కొంతమంది అన్నాడు, కొంతమంది మీ కేసులు ఉన్న జాగ్రత్త అని చెప్పాడు. బెదిరించేవాడిని బెదిరిస్తున్నాడు, బుజ్జగించేవాడిని బుజ్జగిస్తున్నాడు. చేసుకుని ఆయన కష్టాలు ఆయన పడతాడు. కానీ ఈవెన్ దీంట్లో కూడా ఒక మైనారిటీకి ఇవ్వలేదు. పాపం జలీల్ పాషా బీకామ్లో ఫిజిక్స్ చదివిన వాడు ఉన్నాడు, వైఎస్ఆర్ నుంచి తీసుకుపోయినవాడు. అతనికి ఇవ్వచ్చు కదా, అతనికి ఇవ్వలేదు. ఒక ముస్లింకి ఇవ్వలేదు సీటు, ఒక ట్రైబల్కి ఇవ్వలేదు. దాంట్లో ఇంతమంది మంత్రులు తీసుకుని కూడా న్యాయం కూడా జరగలేదు, సమన్యాయం కూడా జరగలేదు. సామాన్యంగా చంద్రబాబు నాయుడు గారు కులాలు అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటాడు. ఈసారి అది కూడా ఆ జాగ్రత్త కూడా తీసుకోలే, అంత అజాగ్రత్తగా చేశారని చెప్పాను. మూర్తి గారు 3 రోజుల క్రితం ముగిసిన శాసనసభ సమావేశాలప్పుడు శానిటైజ్ చేస్తూ స్పీకర్ గారు చెప్పారు, ఈ పార్టీల స్ట్రెంగ్త్ గురించి చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 66 మంది శాసనసభ్యులు ఉన్నారన్నారు. అంటే భూమా నాగిరెడ్డి గారు చనిపోయారు కాబట్టి 66 మంది అనేది చెప్పి, అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మనం సంకీర్ణ ప్రభుత్వం ఉంది అనుకోవాలి. సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఇది టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అది నిజానికి వైఎస్ఆర్సీపీ చెందిన 4 ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు. మంత్రులుగా ఉండాలంటే వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ నుంచి లెటర్ తీసుకోవాలి. నిజానికి మామూలుగా ఏ కోalition గవర్నమెంట్ అయితే లెటర్ ఇస్తేనే గవర్నర్ గారు కూడా ఒప్పుకోవాలి నిజానికి. కానీ ఏం లేకుండా ఫిరాయింపుదారులతో చేయించారు. అది అక్రమం. ఇది వైలేషన్ కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగ చట్టాలు ఎందుకు చేసుకుంటున్నాం? చట్టాలను గౌరవించినప్పుడు, చట్టాలను తెంగులో చెప్పినప్పుడు చట్టాలు చేసుకుంటున్నాం. శాసనసభ ఎందుకు, చట్టసభ ఎందుకు? ఇది బెస్ట్ కదా. దానికి అంటే మనమే దానికి నీరు గారుస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నమ్మకం పోవడానికి, మంత్రుల్లో నమ్మకం లేకపోవడానికి, ముఖ్యమంత్రులు నమ్మకం లేకపోవడానికి కారణం ఏంటంటే మనమే చేస్తున్నాం. సార్, ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది ప్రస్తావించినారు. ఇవాళ శాసనసభను శానిటైజ్ చేసేటప్పుడు 66 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీకి ఉన్నారు అని స్పీకర్ ఆన్ రికార్డ్ పోయింది దాని మీద. ఇవాళ 4 మంత్రివర్గంలోకి తీసుకున్నారు ఆయన, అంటే పార్టీ ఇది లేకుండా. దీని మీద ఎవరైనా కోర్టుకు పోతే ఏం జరుగుతుంది? పోతే కోర్టు యాక్చువల్గా వాళ్ళు రాజీనామా చేయాల్సింది. నలుగురిని రాజీనామా చేయమని అడగాలి. అసలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందుకు అందరి మీద చర్య తీసుకోవాలి. దీనికి సంబంధం ఉన్న వాళ్ళందరి మీద, ఇంక్లూడింగ్ స్పీకర్ కూడా తప్పు చేసినట్టు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికి కూడా మంత్రులు అయినప్పటికి కూడా వాళ్ళ పేర్లు మాత్రం అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ మెంబర్స్గానే ఉంటాయి. అన్లెస్ దే రిజైన్, వాళ్ళ పదవి రాజీనామా కెనాట్ గెట్ ఎలక్టెడ్. అందుకే రిజైన్ చేయట్లే. తలసాని శ్రీనివాస్ యాదవ్ మంచి క్వశ్చన్ వేశారు. ఆయన మంత్రిగా తీసుకున్నప్పుడు చంద్రశేఖరరావు గారిని, గవర్నర్ గారిని అందరిని తిట్టాడు కదా చంద్రబాబు గారు. ఇప్పుడు ఆయనకు సమయం వచ్చింది. అప్పుడు నన్ను తిట్టావు కదా, ఇప్పుడు నేను రిజైన్ చేస్తా, ఆయన చేస్తే గెలుస్తాడు ఇక్కడ టీఆర్ఎస్ ఈజీగా. మీరు 4 చేతి 20 మంది చేతి చేయించక్కర్లా, ఈ 4 చేతి రాజీనామా చేయించు, గెలిపించుకో. నేను చేస్తాను, ఆ 4 కూడా చేయించు, 5 ఎలక్షన్లకు పోదాం. అది మంచి తెలంగాణలో 1, ఆంధ్రాలో 4 అని బాగుంటుంది. అప్పుడు ఆలస్యంగా ఉంటుంది అది ఇస్తే. కానీ చేసిన తప్పుడు మాపోతాయి. ఓకే, చేస్తే అది కూడా చేయడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే గెలిచే నమ్మకం లేదు, అవకాశం లేదు. అరే ఒకవేళ గెలుస్తాం, శాసనసభ డైరెక్ట్ ఎన్నికలకు ఇప్పుడు పోతే అనే విశ్వాసం ఉంటే లోకేష్ బాబుని ఏదో ఒక శాసనసభ స్థానం నుంచి గెలిపించుకునేవారు కదా నిలబెట్టి. ఆ విశ్వాసం లేనట్టుగా ఉంది, కాన్ఫిడెన్స్ లేనట్టుగా మాట్లాడుతున్నారు. రఘుపతి గారు, మీరు ఇవాళ డెలిగేషన్లో ఉన్నట్టున్నారు గవర్నర్ గారు. ఇంతకుముందు మూర్తి గారు చెప్తున్నారు గవర్నర్ ఒకవేళ రిజెక్ట్ చేసి ఉంటే చాలా బాగుండేది అని. స్థాయి పెరిగేది. ఈరోజు జరిగినటువంటి ఈ పరిణామాలన్నీ చూస్తే చాలా దురదృష్టకరం. మొట్టమొదటిసారి శాసనసభలో అడుగుపెట్టినటువంటి మా లాంటి వాళ్ళకి పార్టీ మారితే పదవి పోతుంది అనేటువంటి పరిస్థితి నుంచి పార్టీ మారితే పదవులు వస్తాయనేటువంటి కొత్త సాంప్రదాయానికి తెరదీసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఇటువంటి సభలో మేము ఎందుకున్నాం రా బాబు అనేటువంటి పరిస్థితి. మరి ఈరోజు మన బహిరంగంగా సాక్షాత్తు శాసనసభ సాక్షిగా అందరం కూడా ప్రమాణం చేసి రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని చెప్పి ఈయన విలువల గురించి మాట్లాడుతూ వచ్చినటువంటి వాళ్ళం ఈరోజు యాంటీ డిఫెక్షన్ లా ఉన్నది అనే సంగతి కూడా మర్చిపోయి మరి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు కట్టబెట్టడం, అదే సిచ్యువేషన్ ఇక్కడ తెలంగాణలో జరిగినప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారి దీంట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే అసలు ఈయన తప్పు చేయడము చాలా మంచి పాయింట్ పట్టుకున్నాడు ఆ రోజు శ్రీనివాస్ యాదవ్ని. టీఆర్ఎస్ బాగా కడిగేస్తున్నాడు అని చెప్పి నేను కాసేపు ఇదే నిజంగానే నిప్పేనేమో అనుకున్నాను. ఈరోజు చూస్తే మరి అసలు ఇదేమి ఆయన మాట్లాడలేదా, ఆయనకు సంబంధం లేనట్టుగా మళ్ళీ అదే కొత్త విషయాన్ని ఆయన తీసుకుని వచ్చి ఈరోజు వీళ్ళకి ఆ ఇష్యూలో
చంద్రశేఖరరావును ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. నీకు బాధ అనిపించడం లేదా, నీకు సిగ్గేయడం లేదా అని కూడా అన్నారు. చాలా పరుష పదాలు వాడారు. ఇంక్లూడింగ్ ఆయన గవర్నర్ గారిని కూడా ఆ రోజు తప్పట్టారు. చేసిన దాన్ని చేయించిన దానికి గవర్నర్ గారిని కూడా తప్పట్టారు. మరి ఈ రోజు ఏ రకంగా గవర్నర్ గారిని ఇన్వాల్వ్ చేసి, ఈ రోజు స్పీకర్ ఇన్వాల్వ్ చేసి ఏ రకంగా ఈ కార్యక్రమం జరిపారనే దానికి ప్రజల్లో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఈయన ఏదైతే ఆయన అనుభవాన్ని చూసి ఓటు వేశారో, ఎవరైతే కొంతమంది న్యూట్రల్ ఓటర్స్, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, బీజేపీనో పవన్ కళ్యాణ్నో చూసి కాదు, నీ అనుభవం చూసి ఓటు వేసినటువంటి క్రమంలో వచ్చినట్టు 1 or 2% గురించి మీరు చాలా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక్కడ 175 మెంబర్స్ని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకుని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రం విడిపోయింది అనేటువంటి సంగతి తీసుకోవాల్సిన క్రమంలో ఈరోజు మరి అటు డిఫెక్ట్ చేయించడం, దాంట్లోంచి నలుగురికి మంత్రి పదవులు ఇవ్వటం ఒక చెడు సాంప్రదాయం. మరి ఇంత అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఈ రకంగా చేయడం చూస్తే నాకు అనిపిస్తుంది, ఎవరు కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళు అంత దుర్మార్గంగా ఒక డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నట్టే. ఆయన ఎవరన్నా ఏమన్నా అనుకొని నాకు సంబంధం లేదు, రేపు రాబోయే రోజుల్లో గతంలో నేను డబ్బుతోనే గెలిచాను, రేపు రాబోయే రోజుల్లో డబ్బుతోనే కొని గెలుస్తానన్నటువంటి ఒక ధీమా వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే పబ్లిక్ లైఫ్లో ఉన్నవాడు ఏదైనా తప్పు చేసేటప్పుడు పాయింట్అవుట్ చేస్తారు, రేపు మళ్ళీ ఎట్లా ఫేస్ చేస్తానంటే చిన్న భయం ఎక్కడో బెరుకు ఉండాలి. ఆ భయం బెరుకు అనేది ఎక్కడ కనపడకపోవడం కారణం ఏంటంటే ఇది ఎనీథింగ్ ఐ కెన్ పర్చేస్ అనేటువంటి ఒక ధీమాలకు వెళ్ళిపోయినట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే కనపడతా ఉంది. మరి ఇంకొక పాయింట్ కూడా దీంట్లో, అంటే ఇట్స్ మై పర్సనల్ అబ్జర్వేషన్, చూస్తే ఎన్టీ రామారావు గారికి సన్నిహితంగా ఉన్నవాళ్ళు కానీ ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న వాళ్ళని ఒక ప్రాసెస్ ప్రకారం ఆయన ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తున్నట్టుగానే కనపడుతుంది. 96లో 95లో ఎన్టీ రామారావుని ఎలిమినేట్ చేసిన బుచ్చ చౌదరి గారి ఇష్యూ చూస్తే ఆయన మరి మా ప్రాంతం వాడు ఎవరండి, బుచ్చ చౌదరి గారు నర్సేపల్లి నుంచి రాజమండ్రి వెళ్ళి 5 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, మరి మొట్టమొదటి దీని పార్టీ పట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తిని ఈరోజు ఆయన చేస్తే ఈ కారణం ఏంటనిపిస్తుంది అంటే ఎన్టీ రామారావు గారికి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దాన్ని ప్రొటెక్ట్ చేసే దాంట్లో ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆ కుటుంబం నుంచి తన వారసులకి ఇక్కడ కూడా ఇబ్బంది రాకుండా జరగాలనేటువంటి ఆ క్రమం కూడా మాట్లాడదాం. గౌతమ్ గారితో అట్లాగే రామకోటే గారితో మాట్లాడడం ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు రామచంద్రమూర్తి గారు, కోన రఘుపతి మాట్లాడినారు. అయితే మనకి ఇప్పటివరకు తెలిసిన సమాచారం ఏమిటి అంటే ఈ 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎవరినైతే మంత్రివర్గంలోకి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారో ఆ 4 కూడా శాసనసభ్యులు కూడా ఏప్రిల్ 1వ తేదీన స్పీకర్కు తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా సమర్పించినట్టుగా సమాచారం వచ్చింది. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నర్ గారు అంగీకరించుంటారు ప్రమాణ స్వీకారం చేయించడానికి. కానీ మూర్తి గారు చెప్పండి, విల్ దట్ అంటే శ్రీనివాస్ యాదవ్ విషయంలో కూడా జరిగింది. అయితే స్పీకర్ ఇవాళ స్పీకర్ హ్యాస్ టు రియాక్ట్ ఆన్ దిస్, టేక్ ఎ కాల్ ఆన్ దిస్. స్పీకర్ గారు దాన్ని ఆమోదిస్తున్నా అని చెప్పినా కూడా గవర్నర్ గారు చేయించచ్చు, ఎందుకంటే వాళ్ళకి 6 నెలలు టైం ఉంటుంది, దే కెన్ గెట్ రీఎలెక్టెడ్, సమస్య లేదు. కానీ అసలు స్పీకర్కి సమర్పించినట్టు కూడా ప్రచారం చేయాలి. స్పీకర్ ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ రాలేదు, ఏ పేపర్లో వార్త లేదు, అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. నిజంగా వాళ్ళు టెక్నికల్, ఇది చూడండి టెక్నికాలిటీ, ఎందుకంటే ఇంతకాలం చేయకుండా ఇప్పుడు రేపు ప్రమాణ స్వీకరణంగా ఇవాళ సమర్పించినా కూడా అది కనీసం పేపర్లో చూసుకుంటే బాగుండేది. పేపర్లో కూడా ఎక్కడ రాలేదు. ఇప్పుడు మనకి చేసి ఉండొచ్చు, బట్ దానివల్ల పెద్ద తేడా ఏం పడదు. అంతే. గతంలో శ్రీనివాస్ యాదవ్ కూడా అప్పుడు ఆర్గ్యుమెంట్, తెలంగాణ ప్రభుత్వం ఆర్గ్యుమెంట్, కేసీఆర్ గారి ఆర్గ్యుమెంట్ కూడా అదే కదా, రాజీనామా సమర్పించినాడు అతను, స్పీకర్ ఆమోదం పొందాల్సి ఉన్నది. అది ఇక్కడ స్పీకర్లను, తెలంగాణ స్పీకర్ అయినా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయినా వారు రాజీనామాలు వచ్చిన తర్వాత ఎంతకాలం వాళ్ళ దగ్గర పెట్టుకుంటారని. ఇప్పుడు వాళ్ళ మీరు చెప్పిన ఫస్ట్లో చెప్పిన చట్టంలో ఉన్న ఒక లూప్ హోల్, దాన్ని ప్లగ్ చేయాల్సిన అవసరం అక్కడే ఉంది. స్పీకర్లకు విశేషాధికారాలు ఇవ్వడం మీద స్పీకర్స్ డోంట్ డిజర్వ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్, దే హావ్ ప్రూవ్డ్ దట్ దే డోంట్ డిజర్వ్ ఇట్. కాబట్టి దాన్ని కట్ చేసి 15 రోజుల్లో, నెల రోజుల్లో, 2 నెలల్లోపు డెసిషన్ తీసుకోకపోతే ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది అని చెప్పాలి, అంతే. దానికంటే ఆ విధంగా దాన్ని సవరించాలి చట్టాన్ని సవరించకపోతే ఇట్లాగే ఆడుకుంటుంటారు, చట్టాన్ని ఉల్లంఘిస్తుంటారు. ద స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇస్ డైల్యూటెడ్. మనం అదే చర్చిస్తున్నాం. గౌతమ్ గారు చెప్పండి, వీళ్ళ బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడారు ఏంటంటే
ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అయినా ఇది అనే సందేహం కలుగుతున్నది అని ఇంతకు మూర్తి గారు చెప్పినారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదో సంక్షోభం వచ్చి వాళ్ళకి మంత్రి పదవులు రాకపోతే మాట్లాడుతున్నారు తప్ప ఈ 3 సంవత్సరాలుగా ఏం జరిగింది రాష్ట్రంలో అనేది మాట్లాడడం లేదని. సో 4-5 వైలేషన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, దానికి విరుద్ధంగా ఎలా పనిచేస్తారనే దానికి నేను 4-5 ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. సో అంటే ఈ ఇష్యూకి సంబంధించి ప్రధానంగా ఆయన ఇంతకాలం రాజకీయ వారసత్వాల మీద చాలా పెద్ద విమర్శ చేసేవారు. మీ కుటుంబాలు, మీ కొడుకులు వారసత్వ రాజకీయాల్లోకి వస్తారు, నా కొడుకులు నా కుటుంబ సభ్యులు ఎవరో రాజకీయాల్లో నేను ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పేవారు ఊరికి అసెంబ్లీలో కానీ బయట కానీ. ఈవేళ వారు నారా లోకేష్ గారిని ఎమ్మెల్సీగా చేసుకుని మంత్రిగా చేసుకోవటం కోసం చాలా వైలేషన్స్కి పాల్పడ్డారు. కనుక ఇప్పుడు నైతికంగా ఆయన ఈ వారసత్వ రాజకీయాల మీద విమర్శ చేసే అర్హతను కోల్పోయారు. ఒకటి, అమరావతిలో నేనే చరిత్ర సృష్టిస్తా, నాతో చరిత్ర ప్రారంభమవుతుంది, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి నేనే పునాదులు వేశా అని చెప్పి ప్రపంచమంతా ప్రచారం చేస్తున్న అమరావతి అసెంబ్లీలో ఒక అనైతిక రాజకీయాలకి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, ఫిరాయించిన వాళ్ళు మీరు చెప్తున్నారు స్పీకర్ గారికి రాజీనామా ఇచ్చారనే సమాచారం ఏ ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ఎవరికీ తెలియదు. స్పీకర్ గారు దాన్ని ఆమోదిస్తారో లేదో తెలియదు. ఆమోదించిన తర్వాత మంత్రివర్గంలో తీసుకుంటే ఓకే, మీకు సమాచారం కరెక్టే, కన్ఫర్మ్ సమాచారమే. అయినా కూడా మనం చర్చ చేస్తున్న సమయంలో కరెక్ట్ చేసుకోవడానికి వచ్చింది. ఓకే, అయినా కూడా పౌరులకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి కూడా వారు రాజీనామా చేసినట్టు తెలియదు. ఆ రాజీనామాను ఆమోదించిన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుని ఉంటే మరి గౌరవంగా ఉండేది. ఒక 6 నెలల్లోపు ఆమోదిస్తారా, రీఎలెక్ట్ అవుతారా, అది వేరే విషయం. సో నైతికతకు సంబంధించి రాజీనామాలు ఇచ్చారు, ఆమోదించిన తర్వాత కదా నువ్వు వాళ్ళని పిలవాల్సింది. అలా పిలవలేదంటేనే వారు ఇంకా ఇప్పటికీ వైసీపీ వారు స్పీకర్ గారు చెప్పిన 66 మందిలో వీరు కూడా ఉన్నారు కదా, ఈ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా. కనుక అమరావతికి అసెంబ్లీకి ఒక కళంకాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు తొలి ముఖ్యమంత్రిగా కూడా. అది కూడా మనం చరిత్రపరంగా నేను చరిత్రలో నిలిచిపోవాలి, నేను పెద్ద అద్భుతాలు సృష్టించాలి, క్రైసిస్ని అంతా నేను ఓన్ చేసుకుని చాలా దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలి, ఇలాంటి ఉపన్యాసాలన్నింటినీ రాజకీయంగా విశ్లేషిస్తే ఈవేళ ఒక అనైతిక రాజకీయాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈవేళ అంకురార్పణ చేశారు. రెండవది, పెద్ద సామాజిక అన్యాయానికి కూడా పాల్పడ్డారు. సామాజిక న్యాయాన్ని పాటించలేదు. మూర్తి గారు చెప్పినట్టు ముస్లింలు 10% ఉన్నటువంటి ముస్లింలు బహుశా భారతీయ జనతా పార్టీతో వారు స్నేహం చేయటం వల్ల ఆ విధానాలను వీరు కూడా పాటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని. గత చరిత్రలో ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50 ఏళ్లలో ఎప్పుడు కనీసం ముస్లిం వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండా క్యాబినెట్లు ఏర్పడలేదు. కనుక ఆ చరిత్రను కూడా ఆంధ్రప్రదేశ్లో గిరిజనులకి, ముఖ్యంగా 7% ఉన్నటువంటి గిరిజనులకి మంత్రివర్గంలో ఒక్కళ్ళను కూడా తీసుకోకపోవటం అనేది అది కూడా ఒక సామాజిక న్యాయం. అత్యంత పేదలు, అత్యంత వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకి, మహిళలకు కూడా మొన్నటిదాకా కొంత ప్రాతినిధ్యం ఇచ్చి మళ్ళీ తగ్గించారు ఇప్పుడు. కనుక మహిళలకు కానీ, ముస్లింలకు కానీ, గిరిజనులకు కానీ ఇలా ఏ రకంగా చూసినా వారు సామాజిక అన్యాయానికి పాల్పడ్డారు. ఈ ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా వారు మన వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా నేను అనుకుంటున్నాను, ఈ ఫిరాయింపుల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించడం అనేది ఏదో అద్భుతం చూసి ప్రతిపక్షాన్ని నేను దెబ్బతీసే ఎత్తుగడకి నేను వాడుకుంటున్నాను, ఇది రాయలసీమలో ఉండే ఒక సామాజిక వర్గాన్ని తీసుకుని ప్రతిపక్షానికి నాయకుడిని ఓడించగలుగుతానని అనుకుంటున్నారేమో. కానీ ఖచ్చితంగా అదే ఆయన ఓటమికి కూడా కారణం అవుతుందనేది నేను చెప్పదలుచుకున్నాను. గతంలో ఒక ఉదాహరణకి ఇదే కేసీఆర్ గారిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోకుండా ఆయన ఎవరు ఆ రోజు విజయ రామారావు గారిని తీసుకుని ఆ అసంతృప్తి పోయి ఒక రాష్ట్రం విభజనకు కారణమైంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ మంత్రివర్గంలో తీసుకోకుండా చేయడం వల్ల. యు వాంట్ టు గివ్ క్రెడిట్ ఆఫ్ తెలంగాణ ఫర్ స్టేట్ ఫార్మేషన్ టు చంద్రబాబు నాయుడు. yes, అంతే కదా ఒక రకంగా అంతే కదా. 14 సంవత్సరాలు టీఆర్ఎస్ అదే నేను అది కూడా కావచ్చు. కానీ బట్ నేను అనేది చంద్రబాబు నాయుడు గారు చేసే అనైతిక రాజకీయాలే రేపు ఆయన ఓడించబోతున్నాయి. ఆయన బలం కాదు, అది బలహీనత కాబోతుంది. రైట్, మనం చాలాసేపు నుంచి రామకోటయ్య గారిని వెయిటింగ్ లో పెట్టాను. రామకోటయ్య గారు చెప్పండి, ఈరోజు వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ ప్రజల గురించి అన్నారు. ప్రజలు ఏం చేస్తారు సార్? పార్లమెంట్లో మీరు ఇంతకుముందు మూర్తి గారు చెప్పినట్టు ఆ చట్టంలో ఉన్న లొసుగుల్ని మీరు కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ప్రజలు ఏం చేస్తారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తమాషా చూస్తున్నారు మీరు. తప్ప ఆంధ్రదేశంలో కాదు, భారతదేశంలో ఇలాంటివి జరగకుండా ఉండాలనేది మా యొక్క వెంకయ్యనాయుడు గారి యొక్క అభిలాష. ఇలా జరగకుండా ఉండటం కోసం భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఉంది. సహం కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మేము పార్టీ మారుతామంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇవాళ
యాక్చువల్గా మేమే నైతికత గురించి మాట్లాడే ముందు ఒక విషయం గురించి క్లియర్గా మాట్లాడగలం. ఏంటంటే ఇవాళ జరుగుతున్న విషయానికి భారతీయ జనతా పార్టీ కూడా చింతిస్తుంది. కానీ ఇవాళ గౌతమ్ గారు చెబుతున్నారు ఏంటంటున్నారంటే మాకు ముస్లిమ్స్ గురించి ఏమో ఏమి పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఈ భారతీయ జనతా పార్టీ వచ్చిన 3 సంవత్సరాల కాలంలో ఏ ముస్లిం ఇబ్బంది పడలేదు భారతదేశంలో. కాంగ్రెస్ మీరు యూపీలో ఒక్క టికెట్ కూడా ఇవ్వలే కదా. మీరు యూపీలో 403 సీట్లకు ఒక్క సీట్ కూడా ఇవ్వలేదు కదా. గుజరాత్ ఇవ్వలేదు కదా. ఒక్క నిమిషం ఉండండి. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్కి ఇవ్వబోవటం వల్ల తెలంగాణ పార్టీ ఏర్పడిందని చెప్పి చెబుతున్నారు. మీరు అదే కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ గారికి ఇవ్వబోవటం వల్ల, రాజ్యసభ ఇవ్వబోవటం వల్ల భారతదేశంలోకి, అందుకని ప్రచారం కూడా ఉంది కదా. మరి ఎందుకంటే చరిత్రల గురించి కాంగ్రెస్ చేసిన తప్పిదాలు, చరిత్రల గురించి కాంగ్రెస్ చేసిన తప్పిదాలు కోకొల్లలు, ఒక్కటి కాదు కొన్ని వందలు. ఎందుకంటే అదే పార్టీలోంచి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు కొత్తగా రాజకీయాల గురించి మాట్లాడద్దు, ఎందుకంటే ఇవన్నీ మాట్లాడటం లేదు. అదేవిధంగా క్యాస్ట్ ఈక్వేషన్లో మాట్లాడుతున్నారు. 22,50,000 మంది ఉన్న బ్రాహ్మణ కమ్యూనిటీలో ఇవాళ ఒక కోన రఘుపతి తప్పితే ఎవడు లేడు. ఏం చేస్తాం? ఇప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు, ప్రజల్ని రెచ్చగొట్టేస్తున్నారు. ఏ క్యాస్ట్ చేస్తున్నారు, ఏ విధంగా మీరు రెచ్చగొడతారు? అది కూడా అన్యాయమే కదా. అది కూడా అన్యాయమే రామి గారు. మేధావులుగా పరిగణించేటువంటి క్యాస్ట్ ఏ క్యాస్ట్కి ఇవ్వట్లేదు కదా. మేధావులుగా పరిగణించే క్యాస్ట్లు ఏ క్యాస్ట్లకి ఇవ్వట్లా. అందుకని మేధావులు అవసరం లేదనుకుంటున్నారేమో మంత్రివర్గాల్లో. మనం మామూలుగా మిగతా ఇష్యూస్ మాట్లాడారు. రామకోటే గారు, మేధావులు అవసరం లేదనుకుంటున్నారేమో మంత్రివర్గాల్లో. చెప్పండి సార్. అదా కాదు, నేనేమంటానంటే ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు వక్రీకరించి మాట్లాడకూడదు. గౌతమ్ గారు లాంటి సీనియర్ మోస్ట్ పర్సన్స్ దే షుడ్ నాట్ టాక్. వక్రీకరించేది ఏముంది దీంట్లో? ఇది ఒక సత్యం, ఒక చరిత్ర. ఇవాళ సామాజిక అన్యాయం జరిగింది పలానా వర్గాలకు అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో చరిత్ర. రామకోటి గారికి మీరు గుర్తు చేయండి, చెప్తున్నాను. చెప్పండి. వాస్తవం అండి, మీరు గుర్తు చేస్తున్నారండి. మీరు ఏ కులానికి ఆ కులాన్ని విడదీసి మాట్లాడుతుంటే మిగతా వాళ్ళ కులాల గురించి నేను మాట్లాడుతున్నాను. అది కూడా అన్యాయమే. ఇప్పుడు వైశ్యాస్కి ఏం లాభం జరిగింది, వైశ్యాస్కి ఏం లాభం జరిగింది, బ్రాహ్మిన్స్ ఏం లాభం జరిగింది, కాపులకి ఏం లాభం జరిగిందంటే కాపులకు 5 సీట్లు ఇచ్చామండి అని చెబుతున్నారు. సిద్ధారాఘవరావు గారు ఒకళ్ళు వస్తే ఏం జరుగుతుందంటే రాష్ట్రంలో ఉన్న పర్సెంటేజ్ అన్ని విధాలుగా చూడక్కర్లేదా? అందుకని మీరు అవి మాట్లాడద్దు. మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీ సమతూకం ఎక్కడ. సార్ ఒక్క నిమిషం ప్లీజ్. సార్ రామకోటే గారు, మనం టాపిక్ నుంచి పక్కకు పోతున్నాం. మనం ఇవాళ మాట్లాడుకుంటున్నది పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇవ్వడాన్ని మీరు సమర్థిస్తారా? మీ పార్టీ సమర్థిస్తుందా? మీ మిత్రుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఇట్లాంటి ఒక ఘాతుకానికి పాల్పడినాడు, మీరు ఏం చెప్తారు దానికి? ఇది ఘాతుకంగా నేను చెప్పట్లేదు. ఇప్పుడు రాష్ట్రంలో అడ్డాల నాడే బిడ్డలు కానీ ఇక వేరే నాడు కాదన్నట్టుగా ఒక విధానం ఉంది. తోటకూర కాడల నాడు మీ పిల్లల్ని మీరు రక్షించుకోలేదు. మీకున్నటువంటి మీ పార్టీలో ఉన్నటువంటి సభ్యులు వెళ్ళిన రోజున మీరు మాట్లాడకుండా, మీరు అంటే నేను చెప్పేది యు ఆర్ నాట్ ద పర్సన్. వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుతున్నాను. ఆ రోజున వెళ్ళిపోయినప్పుడు మీకు తెలుసు వీళ్ళకి మంత్రి పదవులు ఇస్తానని చెప్పి వెళ్ళారని చెప్పి మీరే మాట్లాడారు. మాట్లాడిన వ్యక్తులకి ఇవాళ 4 మంత్రులు ఇస్తే ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. ఇది ఇంతకు ముందే మీరు మాట్లాడాలి. వాళ్ళ మీద ఇంతకు ముందే మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంది. స్పీకర్ కి మేము కంప్లైంట్ ఇచ్చాం. తొలి రోజు నుంచే మాట్లాడుతున్నది కదా వైఎస్ఆర్సీపీ, దాని నాయకుడు మాట్లాడుతున్నారు కదా రామకోటే గారు. ఇవాళ కొత్తగా మాట్లాడటం కాదు, రిప్రజెంట్ చేశారు కూడా. ఒకటి కాదండి, ఒక విషయం మాత్రం వాస్తవం. ఒక్క విషయం మాత్రం వాస్తవం అండి. క్లియర్గా ఒక విషయం చెప్పగలను. ఇది జరుగుతున్న విధానానికి భారతీయ జనతా పార్టీ మా యొక్క సపోర్ట్ ఏమీ లేదు. కానీ ఏంటంటే ఆయన వారి యొక్క రాజకీయంగా వారికి చెప్పిన మాటలను తీసుకొచ్చి వాళ్ళతో పాటు ఉన్న వ్యక్తులు వాళ్ళకి రక్షించే కార్యక్రమంలో చేసినటువంటి దానికి తెలుగుదేశంలో ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ యొక్క అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేయడానికి ఏముంది? గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నారు. అలాగే చాలా మంది పుట్టినప్పటి నుంచి ఉన్నారు. ఇవాళ బోండా ఉమా మొట్టమొదటి నుంచి ఉన్నారు. మా అందరూ వీళ్ళందరూ ఉన్నారు. ఈ వ్యక్తులందరూ వాళ్ళు బహిరంగ మాట్లాడుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదంటారు ఎందుకు? రామకోటే గారు వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. రామకోటే గారు ఒక్క మాట, రామకోటే గారు ఇవన్నీ సరే, ఒక్క మాట భారతీయ జనతా పార్టీ నాయకుల నోట్లోంచి ఇది రాజ్యాంగ ఉల్లంఘన, ఇది కరెక్ట్ కాదు అని ఒక్క మాట ఎందుకన్నారు మీరు? ఇటు తెలంగాణ ప్రభుత్వాన్నైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నైనా
మీకు చాలా క్లియర్గా వెంకయ్య నాయుడు గారు చెప్పారండి. ఇంకా దానికంటే ఇంకేం చెప్పాలి? ఇప్పుడు నేను చెప్పాల్సింది మేము చెబుతున్నాం. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదు, కర్ణాటక ఉదాహరణ చెప్పారు ఆయన. జనరలైజ్ చేసి మాట్లాడారు, ఎక్కడ జనరలైజ్ చేసి మాట్లాడారు ఆయన. ఒక్క నిమిషం. భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో క్యాబినెట్ లో ఒక్క నిమిషం ఆంధ్రప్రదేశ్ లో అబ్జెక్షన్ అన్నారు, దీని అర్థం ఏంటి? కోటయ్య గారు, రామకోటయ్య గారు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పంచుకోవటమే కాదు, కేంద్రంలో అధికారం ఉంది. కేంద్రం ఆధీనంలోని రాజ్యాంగ వ్యవస్థలన్నీ, ముఖ్యంగా గవర్నర్ గారి వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. మనకి రాజ్యాంగ పరిరక్షకుడిగా గవర్నర్ గారినే చెప్పుకుంటాం. హౌస్లో స్పీకర్ గారికి మూర్తి గారు చెప్పినట్టు విశేషాధికారాలు ఇవ్వటం ద్వారా వచ్చిన ఈవేళ ఒక చేటు ఏమిటంటే పార్టీ ప్రయాణించిన వాళ్ళ మీద స్పీకర్ గారికి రాజీనామాలు ఇచ్చారో లేదో తెలియదు, వారు ఆమోదిస్తారో లేదో తెలియదు, ఎంతకాలంలో ఆమోదిస్తారో తెలియదు, ఎవరో ప్రశ్నించడానికి లేదు, కోర్టులు కూడా జోక్యం చేసుకోమని తీర్పులు చెప్పాయి. కనుక ఆ రాజీనామాలు స్పీకర్ దగ్గరే ఉన్నాయని చెప్తున్నారు. వీళ్ళు ఉన్నాయా లేదా ఎవరో చూడలేదు, మనం అఫీషియల్గా ఏమీ తెలియదు, మీడియాలో మనకేమీ వచ్చేలే. సో అందుకని స్పీకర్ల వ్యవస్థ, గవర్నర్ల వ్యవస్థలో ఇట్లాంటి రాజ్యాంగ అంశాలు, చట్టపరమైన అంశాలు వచ్చినప్పుడు వారు కనుక నిజంగా కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీకి బాధ్యత లేదా? ఎస్, ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్లో వేరే పార్టీ నుంచి ఫిరాయించిన వాళ్ళకి మంత్రి పదవులు ఎలా ఇస్తున్నారని కేంద్ర ప్రభుత్వం నుంచి బాధ్యతాయుతమైన పాత్రలో ఉంది. ఈవేళ మీరేదో ఒక రాష్ట్రానికి పరిమితమైన పార్టీ కాదు కదా, ఈవేళ సెంట్రల్ అధికారులు ఉన్నారు. కనుక ఈ విషయాలను కూడా మీరు చంద్రబాబు నాయుడు గారి అనైతికలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం వహించినట్టే భావిస్తారు ప్రజలు. దాన్ని కూడా మీరు గమనించుకోండి. అంతేకాదు కోటయ్య గారు చెప్పండి. రామకోటయ్య గారు ఒక్క నిమిషం. రామకోటయ్య గారు ప్లీజ్ వెయిట్ ఎ మినిట్ చెప్పండి. ఇప్పుడు అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి తప్పిదాలు తప్పకుండా మీ మెడకు కూడా చుట్టుకుంటాయి. మీరు భాగస్వాములుగా ఉన్నారన్న సంగతి మర్చిపోకండి. ఆయన చేస్తున్నాడు, మాకు సంబంధం లేదన్నట్టుగా మీరు దూరంగా ఉండటం వల్ల, దాని మీద కామెంట్ చేయకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టానికి మీరు కూడా దానిలో షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే చెప్పండి. ఇది ఈ విషయం గురించి భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీగా మాకు విశేష అనుభవం ఉంది, పరిజ్ఞానం ఉంది. దేశంలో మేము ఇండిపెండెంట్గా వెళ్ళి నిన్న కాక మొన్న 320 సీట్లు యూపీలో గెలిచాం. మాకు క్యాపబిలిటీ లేదు, ప్రజలు మమ్మల్ని గమనిస్తున్నారు. మేము ఏం చేస్తున్నారు, మా ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు, మా పార్టీ వక్తలు ఏం చేస్తున్నారు, మేము చేసే కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, మా సస్యలత ఎలా ఉందని ప్రజలు గమనిస్తున్నారు. ఇది మీకు చుట్టుకుంటుందండి అంటే ఇది ఏం చుట్టుకునే ప్రసక్తి ఏమీ లేదు. ఎందుకు చుట్టుకోదంటే భారతీయ జనతా పార్టీగా మేము చేసే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచన చేస్తున్నాడు. ఇవాళ దాని గురించి మాట్లాడే క్రమంలో ఒక ముఖ్యమంత్రి చేసిన దాని వల్ల ఒక ముఖ్యమంత్రి రాజకీయంగా ఎవరు పర్మనెంట్ గా శత్రువులు కాదు, ఎవరు పర్మనెంట్ గా మిత్రులు కాదు. ఒక ముఖ్యమంత్రి చేసిన దాని వల్ల ఒక పార్టీకే అనైతిక జట్టుకుంటుందంటే దీన్ని మన గురించి మాట్లాడడానికి లేదు. చాలా క్లారిటీగా ఒక విషయం కనుక మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని వెంకయ్య నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. కర్ణాటకలో ఇలా చేయించారు, మీరు కూడా ఇలా చేయిస్తే బాగుంటుందని చెప్పారు. చెప్పిన క్రమాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు కనుక చేయిస్తే వారి విఘ్నతకు వదిలేస్తాం, లేకపోతే ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. దాని గురించి మేమే మాట్లాడటానికి లేదు. రామకోటయ్య గారు బాగా చెప్పారు. మీరు ఎవరు శాశ్వత శత్రువులు కాదు రాజకీయాల్లో, కానీ కనీసమైన భావసారూప్యత ఉండాలి కదా. రామచంద్రమూర్తి గారు చెప్పండి. 1995లో ఎన్టీఆర్ని తప్పించేసి లేదా ఎన్టీఆర్ని దించేసి వెన్నుపోటు ఏదో రకరకాలు మాట్లాడతారు చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 95 to 99, 99 to 2004, మళ్ళీ 2014 to టుడే టిల్ డేట్ ఆయన చాలాసార్లు మంత్రివర్గాలు విస్తరణ చేసినారు. ఎప్పుడు జరగని విధంగా ఇప్పుడు కొందరు శాసనసభ్యులు, అధికార పక్షం శాసనసభ్యులు రాజీనామాలు చేస్తున్నారు. ఇద్దరు ఆల్రెడీ రాజీనామా చేసినారు, ఇంకొందరు సిద్ధపడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ ఉల్లంఘన అనేది ఈ పార్టీలో ఎన్నడూ జరగలేదు అంటున్నారు. అదే అంటే మనం చేసేది చేయదు అంటాం, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూనే రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తూ ఉంటాం, మేము నిప్పు లాంటి వాళ్ళు అంటే ఇవన్నీ ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇంతవరకు చేయలేదు. చంద్రబాబు గారు కూడా ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లా ప్రతిపక్ష సభ్యుని తీసుకుని వాళ్ళ మంత్రి పదవి ఇవ్వాల్సిన పరిస్థితి రాలే. ఇప్పుడు కూడా అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి స్వయంగా మెజారిటీ ఉంది, పక్కన బీజేపీ ఉంది. ఇంకో ప్రతిపక్షానికి వాళ్ళకి ప్రలోభాలు చూపించి లాక్కోవాల్సిన అవసరం ఉంది అసలు. అనైతికం ఎప్పుడంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది అన్నప్పుడు పివి నరసింహారావు కనుక తెలుగుదేశం పార్టీని చీల్చినట్టు అది ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి చేస్తే అది కూడా అర్థం చేసుకోవాలి, అది కూడా సమర్థించలేము, అది కూడా తప్పే. కానీ అట్లాంటి పరిస్థితి ఇక్కడ లేదు. దాని మీద కూడా పివి నరసింహారావు గారు నిజానికి ఆయన రాజకీయ జీవితంలో అట్లాంటి మచ్చ ఎప్పుడు లేదు. అదొక మచ్చ, అయోధ్య ఒక మచ్చ ఉన్నాయి, అది కూడా సమర్థించమను. కానీ ఇక్కడ అట్లాంటి పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కాదు,
ఎందుకు ఎందుకు ప్రతిపక్ష సభ్యులు ఎందుకు తీసుకున్నట్టు, వాళ్ళకి మంత్రి పదవులు ఎందుకు ఇచ్చినట్టు, వాళ్ళకి ప్రలోభాలకు ఎందుకు చూపించినట్టు, వాళ్ళకి ప్రలోభాలు అవసరం లేదు కదా. ఇదంతా ఇగో సాటిస్ఫాక్షన్ కోసం. అంటే ప్రతిపక్షాన్ని వీక్ చేస్తున్నా ఎంత శాసనసభ్యులు పోయినంత మాత్రం ప్రతిపక్షం వీక్ అయిపోతుందా? వాళ్ళకి ఓట్లేసి ప్రజలు ఉండరా? ఇది ప్రజలు నమ్ముకోవాలి. కానీ ప్రజాస్వామ్యంలో శాసనసభ్యులని ప్రలోభ తీసుకునే మాత్రం ఏమరు ప్రతిపక్షం వీక్ అవుతుందా? నీకు బలం అవుతుంది. ఇదంతా బలం అయితే 20 మంది వైసీపీ కార్యకర్తలు నీతో ఉంటే అది బలం అవుతుందా? బలం కాదు కదా. కాబట్టి అసలు పర్సెప్షనే రాంగ్ అది మొత్తం. అంటే నైతికతతో పని లేదు, నైతికతతో పని లేదు, రాజ్యాంగంతో పని లేదు, కన్వెన్షన్స్తో పని లేదు. మన ఇష్టం వచ్చి అడ్డగోలుగా చేయటం. అడ్డగోలుగా చేస్తూ కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్రపతి, ఒక స్పీకరు, లోక్సభ స్పీకరు, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ కావాలి ఇట్లాంటి విషయాల్లో. ఎక్కడ జరుగుతున్నా కూడా అప్రజాస్వామిక ధోరణి ఎక్కడ కనిపించినా కూడా దాన్ని ఖండించాలి. రామకోట గారు ఏదో మాట్లాడుతున్నారు, కానీ భారతీయ జనతా పార్టీ కూడా ఇది నైతికం కాదు, ఇది అనైతికం, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. నైతికత అని చెప్పి నేను చెప్పలేదు. ఏదో వెంకయ్యనాయుడు గురించి దేశంలో ఎట్లా ఉంది, ప్రజలు మాట్లాడుకోవాలి, ప్రజల అభిప్రాయం రావాలని మాట్లాడితే అర్థం లేని మాటల పని. అసలు ఇక నిన్న 4 శాసనసభ సభ్యులు ప్రతిపక్షానికి చెందిన వాళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తే ఈ 4 చేయడం తప్పు అని స్పష్టంగా చెప్పకుండా దేశంలో ఇట్లా ఉంది, కర్ణాటకలో అట్లా ఉంది, ప్రజలు చెప్పాలి అని వెళ్ళిపోతే సరిపోయిందా? గౌతమ్ యాజ్ అ పాయింట్ చెప్పండి. ఒకటి ఏమంటారంటే, మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూడా మీరు అంటే అప్పుడు ఎన్నికల్లో పార్టీ మారిన వాళ్ళని మళ్ళీ సీట్లు ఇచ్చి గెలిపించడం రాజకీయ వ్యూహం కావచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, విధానాలు కలిగిన పార్టీ అని పెద్దగా చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందే ఒక 30 మంది కాంగ్రెస్లో పనిచేసిన మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరినీ సీట్లు ఇచ్చారు. ఇప్పుడు బయట గెలిచిన తర్వాత వైసీపీలోంచి ఒక 20 మందిని పీక్కున్నారు. వాళ్ళు ఒక 30 మంది, వీళ్ళు ఒక 20 మంది కలిస్తే 50 మంది. అంటే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం నుంచి వచ్చి వాళ్ళు వైసీపీలో వచ్చిన వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్లో వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ విధానాలు, లేకపోతే క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఇవన్నీ చెప్పడం అనేది ఊరికనే ప్రజలకు చెప్పడానికి కానీ ఆచరించడానికి ఏం లేదు. నిన్న వారు చెప్తున్నారు, ఒక బ్రేకింగ్ ఇచ్చారు, ఒక ఆయన ఎమ్మెల్యేని మందరించారు, నువ్వు మొదటిసారి ఎమ్మెల్యేవి, నీకు మంత్రి పదవా అని. అంటే ఆ రూల్స్ ఆ ఎమ్మెల్యేని మందరించడానికి ఉపయోగపడతాయి, కానీ తన కొడుకు ఎమ్మెల్సీ ఇవ్వడానికి, దొడ్డిదారిని తెచ్చుకోవడానికి, కనీసం పోటీ పెట్టలేని పరిస్థితిలో ఎమ్మెల్సీగా తెచ్చుకుని మంత్రి ఇవ్వడానికి ఆయనకు వర్తించవు కదా. కనుక ఏ విషయమైనా కొంతమంది, మీరు ఈ సందర్భంగా మనం చర్చించాల్సింది, మూర్తి గారు కూడా ఇంతకుముందు చెప్పారు, కొంతమందిని ఎమ్మెల్యేలని ఆయనే బెదిరించినట్టుగా వార్త వచ్చింది. ఏమిటంటే, మీ దగ్గర పలానా కేసులు ఉన్నాయి, పలానా దందాలు చేశారు, మీరు ఎవరిని తెలుగుదేశం ఎమ్మెల్యేలని మీరు ఎలా మంత్రి పదవులు అడుగుతారు? వాడు దందాలు చేస్తున్నంతసేపు చూస్తూ ఊరుకోవడం, రాజీనామాలు చేయడం, తెలుగుదేశం టికెట్ ఇవ్వడానికి ముందే దందాలు చేస్తున్నాడు ఆయన. దందాలు చేస్తున్నాడు, టికెట్ ఇచ్చావు అంటే ఏంటి? ఆయనే ప్రోత్సహిస్తున్నాడు వాటిని. బోండా ఉమా విషయం తీసుకుంటే మీరు చూస్తే ఆయన ఏమనిపిస్తుంది, ఆయన ఫస్ట్ టైం వచ్చేటువంటి వ్యక్తి, ఆయనేమి జుట్టు నెరిసి పెద్దది కాదు. ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్న కారణం ఏంటంటే, ఆఫ్ ది రికార్డ్ తను చెప్పినటువంటి మాటలు, నన్ను వాడుకు దొబ్బారు, నన్ను కరివేపాకులా పడేశారు. అంటే ఏం వాడుకున్నారు? ఇతన్ని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి, ఇష్టానుసారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి, దూషించడానికి వాడుకున్న క్రమంలో అతను చాలా పార్టీకి ఏదో చేశాను. అదే సేవ అనుకుంటున్నారు చాలా మంది. బాధ కూడా అదే కదా, అదే సేవ అనుకుంటున్నారు చాలా మంది. ఇవాళ మంత్రి పదవులు పోయిన వాళ్ళు కూడా కొద్దిమంది బయట మాట్లాడుతున్నది ఏమిటంటే, మేము ఇంత విమర్శించామే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కూడా దూషించామే శాసనసభలో, అయినా మా పదవులు రాలేదే, ఉన్న పదవులు పోయాయని మంత్రులు బాధపడుతున్నారు. మూర్తి గారు అన్నట్టుగా మనం ప్రజా సమస్యల మీద బాధపడేవాడు ఎవడూ లేడు. థ్యాంక్ యూ. వాళ్ళు పర్సనల్గా ఏదో చెప్పినటువంటి ఫాల్స్ ప్రామిసెస్, మా కాలేదు, మంత్రి పదవి కాలేదు బాధపడటం ఎక్కడ కూడా ప్రజా సమస్య మీద. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్రమూర్తి గారు, గౌతమ్ గారు, అట్లాగే స్పీకర్ రాజీనామాలు ఆమోదించాలని మేమైతే గారికి అందరికీ కృతజ్ఞతలు ఇవాళ ఈ చర్చలో పాల్గొనేందుకు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రాజకీయాలు చూస్తూ ఉంటే నేతి బీరకాయలో నేతి సందంగా రాజకీయాల్లో నీతి తయారైంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు 4గురితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్ర ముఖ్యమంత్రి. అయితే ఆ 4గురు మంత్రి పదవులు తీసుకునే 3 రోజుల ముందు స్పీకర్కు తమ రాజీనామాలు సమర్పించారు. స్పీకర్కు రాజీనామాలు సమర్పించడంతో ఒకరోజు ముందు సమర్పించారు. స్పీకర్కు రాజీనామాలు సమర్పించడంతో సరిపోదు. ఇవాళ దేశవ్యాప్తంగా శాసనసభల్లో లేదా చట్టసభల్లో స్పీకర్ల పాత్ర అనేది చాలా విమర్శకు గురవుతున్నది, చాలా వివాదానికి గురవుతున్నది.
స్పీకర్ల వ్యవస్థ ఆలోచించుకోవాలి విషయం. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.